RG2 ఏరియాలోని OCP3లో వాల్వో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. డ్రైవర్ తోట శ్రీనివాస్ జై కాంగ్రెస్, మక్కన్ సింగ్ గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు జరిగేటటువంటి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, సింగరేణి కార్మికులకు ఎన్నడూ లేని విధంగా 33% బోనస్ ఇప్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయల బోనస్ ఇప్పించడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఈ విషయంలో సింగరేణి కార్మికులు మరియు కాంట్రాక్ట్ కార్మికులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు గత 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వారిని ఏ ప్రభుత్వం వారిని ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 5,000 బోనస్ ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు సుమారుగా 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ కార్మికులందరి తరపున, అలాగే మరీ ముఖ్యంగా ఉత్పత్తి మీద ప్రొడక్షన్ తీస్తున్నటువంటి ఓబీ కాంట్రాక్ట్ కార్మికులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ కార్మికులు అందరి తరపున మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఉన్నటువంటి నాయకులు ఎప్పుడు కానీ ఈ కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ 5,000 రూపాయలు బోనస్ ప్రకటించడంతో ఈ నాయకులకు, ఈ మాజీ నాయకులకు అందరికీ కడుపు మంటతో పాటు వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ నాయకులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓబీలోకి కానీ కాంట్రాక్ట్ కార్మికుల దగ్గరికి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక ముందు రానియకుండా ఉంటామని చెప్పి మేము పకడ్బందీగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ హెచ్చరికలను ఖచ్చితంగా మీరు పరిగణలోకి తీసుకొని మక్కన్ సింగ్ గారిని విమర్శించే నైతిక హక్కు కూడా మీకు లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు లేదు. ఇంతకుముందు లంచాలు తీసుకొని ఖచ్చితంగా నౌకర్లు పెట్టించి కొంతమందిని రోడ్డు పాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని కాంట్రాక్ట్ కార్మికులందరూ గమనిస్తూ ఉన్నారు. అట్లాగే లోకల్ వాళ్ళు 80%, నాన్ లోకల్ వాళ్ళు 20% ఉండాలని చెప్పి కూడా సర్క్యులర్ జీవో జారీ అయింది. ఇటు విషయాన్ని గౌరవ శాసనసభ్యులు, రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని వారు పనిచేస్తా ఉన్నారు. అటు విషయాన్ని కూడా జీర్ణించుకోలేక మక్కన్ సింగ్ గారి మీద తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు. దీన్ని కార్మిక లోకం అంతా తిప్పికొడతా ఉన్నది. జీతాల విషయంలో కూడా 22 జీవో ఇష్యూ చేపించాలని చెప్పి గౌరవ మక్కన్ సింగ్ గారిని, గౌరవ ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారిని, గౌరవ రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నాం.